జయ శ్రీరామ్, జై హనుమాన్. శ్రీమద్ రామాయణం సుందరకాండ 30వ సర్గ ప్రారంభము. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా చిన్న విన్నపము. దయచేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరని ప్రార్థన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇక హనుమంతుడు ఏం చేస్తున్నాడట అంటే, ఇంతవరకు కూడా సింసుప వృక్షము మీద ఆకుల మాటును కూర్చుని అక్కడ దాక్కున్న హనుమంతుడు చెట్టు కింద జరుగుతున్న విషయాలన్నీ కూడా ఓపికగా చూస్తూ ఉన్నాడుట. సీతాదేవి విలపించడం, రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టడం, సీతాదేవి భయపడడం, త్రిజట తనకు వచ్చిన కళ గురించి రాక్షస స్త్రీలందరికీ కూడా చెప్పడం, సీతాదేవి తన దుస్థితిని తలుచుకొని దుఃఖించడం అన్నీ ఆ పైనుంచి చూస్తూ వింటూనే ఉన్నాడట మన హనుమంతుడు. హనుమంతుని దృష్టి అంతా సీతాదేవి మీదనే ఉందిట. హనుమంతుడు తనలో తాను ఈ విధముగా ఆలోచిస్తూ కూర్చున్నాడట. ఇకపైన ఏమి చెయ్యాలి అని. 4 దిక్కులకు వెళ్ళిన వానరులకు పట్టని అదృష్టము నాకు పట్టింది. సీతాదేవిని చూడగలిగాను. ఎవరికీ కనపడకుండా కూర్చుని అన్ని విషయములను అర్థము చేసుకున్నాను. లంకను గురించి సంపూర్ణముగా తెలుసుకున్నాను. రావణుడి గురించి, అతని ప్రవర్తన గురించి చాలా బాగుగా అధ్యయనము చేశాను. రాముని భార్య అయిన సీతాదేవి ఎప్పుడెప్పుడు తన భర్త రాముడిని చూద్దామా అని ఎంతో ఆతృతగా ఉంది. ఆమె దుఃఖ సముద్రంలో మునిగిపోతూ ఉంది. ఇప్పుడు ఆమెను కలుసుకొని ఓదార్చడం తన తక్షణ కర్తవ్యం అని సీతను చూస్తుంటే ఆమె ఇంతకుముందు ఎప్పుడూ ఇటువంటి కష్టములు అనుభవించినట్టు లేదే. ఇప్పుడు ఆమెను కలిసి ఆమెకు 4 ఓదార్పు మాటలు చెప్పడము అత్యంత అవసరం. ఏదో సముద్రము దాటాను, లంకకు వచ్చాను, సీతను చూశాను అంటూ వెళ్ళిపోతే ఇక్కడకు నేను వచ్చిన దానికి ఫలితం ఉండదు. నేను ఆమెకు కనపడకుండా వెళ్ళిపోతే, నేను అటు వెళ్ళగానే ఆమె దుఃఖము తట్టుకోలేక శరీరత్యాగం చేసుకుంటే నేను పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. ఇప్పుడు నేను సీతాదేవిని కలవకుండా రాముని వద్దకు వెళితే రాముడు, హనుమా సీతను చూశావు కదా, సీత నాతో ఏమని చెప్పమని చెప్పింది అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? సీత నుండి నేను సందేశం తీసుకొని వెళ్ళకపోతే రాముడికి కోపం వస్తుంది కదా.
ఇప్పుడు నేను సీతను కలవకుండా వెళ్ళి సుగ్రీవుని వానరసేనలను తీసుకువచ్చి రావణుడితో యుద్ధము చేసి ఆ రావణుడిని సంహరించి సీత కోసం వెతికితే అప్పటికే సీత ప్రాణత్యాగము చేసుకొని ఉంటే ఈ ప్రయత్నములన్నీ వృధా అవుతాయి కదా. అందుకని తక్షణమే సీతాదేవిని కలవడం అత్యంత అవసరమైన పని. సీతను కలిసి ఆమెను ఓదార్చాలి. రాముడికి సీత గురించి చెప్పి రాముడిని కూడా ఓదార్చాలి. కానీ సీతను ఒంటరిగా ఎలా కలవాలి? ఈ రాక్షస స్త్రీలు ఆమెను చుట్టుముట్టి ఉన్నారు. వీళ్ళు చూడకుండా సీతను కలవడం ఎలాగా? ఇప్పుడు నేను ఈమెను కలవకపోతే ఈమె ప్రాణత్యాగము చేసుకుంటుంది. కాబట్టి ఈ రాక్షస స్త్రీలు ఏమరపాటుగా ఉన్నప్పుడు సీతను కలవాలి, ఆమెను ఓదార్చాలి అని అనుకుంటున్నాడట హనుమంతుడు. ఇక హనుమంతుడు తన శరీరం వంక చూసుకున్నాడుట. చాలా చిన్న శరీరంతో ఉన్నాడుట. మరలా ఈ విధముగా ఆలోచిస్తున్నాడు. తాను వానర రూపంలో ఉన్న సంస్కృతంలో మాట్లాడగలుగుతున్నాడు. కానీ తాను సంస్కృతంలో మాట్లాడితే తనను రాక్షసుడు అని సీతాదేవి భ్రమించగలదు. పైగా తనేమో వానరుడు. తాను మనుష్య భాషలో మాట్లాడడము అసంభవము కదా. కానీ తను మనుష్య భాషలో మాట్లాడితే కానీ మన సీతాదేవికి అర్థం కాదు. కాబట్టి సీతకు అర్థం అయ్యే భాషలో మాట్లాడి ఆమెను ఓదార్చాలి అని అనుకుంటూ ఉన్నారట. మళ్ళీ ఇంతవరకు బాగానే ఉంది. కానీ సీతాదేవి ముందుకు ఏ రూపంలో వెళ్ళాలి అనే ఒక కొత్త సమస్య వచ్చిందట హనుమంతుడికి. ఎందుకు అంటే వానర రూపంలో వెళితే అసలే రాక్షసుల వలన భయపడుతున్న సీతాదేవి ఇంకా భయపడుతుంది. తనను మాయారూపములు ధరించు రావణుడిగా భయపడుతుంది, అరుస్తుంది. అప్పుడు ఈ రాక్షసులు లేస్తారు. వాళ్ళంతా ఆయుధములు పట్టుకొని వస్తారు. నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తారు. నేను వాళ్లకు దొరకకుండా పారిపోగలను. కానీ వారికి అనుమానం వస్తుంది. పోనీ నా భయంకర ఆకారములతో కనబడితే ఈ రాక్షస స్త్రీలు పెద్దగా అరిచి గోల చేస్తారు. అప్పుడు రాక్షస సేనలు వస్తాయి. వారితో యుద్ధం చేయాల్సి వస్తుంది. వాళ్ళందరినీ చంపి నేను సముద్రము ఒడ్డుకు చేరుకోవడము అసంభవం అవుతుంది. నేను తిరిగి కిష్కింధకు వెళ్ళకపోతే పడిన శ్రమ అంతా కూడా వృధా అవుతుంది కదా. అదీ కాకుండా నేను సీతను కలుసుకోకముందే రాక్షసులు కనుక నన్ను పట్టుకుంటే వచ్చిన పని నెరవేరదు. నా మీద కోపంతో వారు సీతను చంపుతారు. అప్పుడు రామకార్యము మొత్తము చెడిపోతుంది. ఈ విధముగా అన్ని విషయములను కూలంకషంగా ఆలోచిస్తున్నారట హనుమంతుడు. ఈ ప్రదేశము లంకకు ఒక మూలగా ఉంది. ఇక్కడ కట్టుదిట్టమైన కాపలా ఉంది. ఏమాత్రము తప్పటడుగు వేసినా తాను చావడం ఖాయము. అప్పుడు మరొకడు వచ్చి రామకార్యమును పూర్తి చేస్తాడు అని అనుకోవడానికి వీలు లేదు. వానరులలో అంత సామర్థ్యము గలవారు లేరు. సీతతో మాట్లాడితే రాక్షసులు నన్ను పట్టుకుంటారు. సీతతో మాట్లాడకుండా వెళ్ళిపోతే తనకు ఏ దిక్కు లేదని సీత ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పుడే జడతో ఉరి వేసుకోబోయింది. కాబట్టి ఈ కార్యమును నేర్పుతో చక్కదిద్దాలి. నా వలన రామకార్యము చెడింది అన్న అపవాదు మాత్రము నాకు రాకూడదు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నిర్ణయించుకున్న తరువాత కూడా అవివేకుడైన దూత వలన కార్యం మొత్తము చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దూతకు తనకు అంతా తెలుసు అన్న అహం పనికిరాదు. అహంకారులు దురభిమానులు అయిన దూత వలన కార్యము సర్వనాశనము అవుతుంది. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిర్ణయము తీసుకోవాలి. ఆ నిర్ణయం వలన కార్యం సానుకూలం కావాలి, కానీ చేసిందంతా చెడిపోకూడదు. అందుకని ఎవరో చూడకుండా సీతను కలవాలి. తనను తాను తెలియబరుచుకోవాలి. సీత తనను చూసి భయపడకుండా చూసుకోవాలి. సీతాదేవికి తన మీద నమ్మకము కలిగించుకోవాలి. ఇవన్నీ కూడా నేర్పుగా సాధించాలి. ఇప్పుడు నేను ఈమెకు కనపడకుండా రాముడిని గురించి కీర్తిస్తే సీతకు నా మీద నమ్మకం కుదిరే అవకాశం ఉంది. పైగా సీతాదేవి తనను చూసి భయపడదు. కాబట్టి
రాముడి గురించి కీర్తించడం ఒక్కటే ప్రస్తుత కర్తవ్యము అని తన మనస్సులో నిశ్చయించుకున్నాడట హనుమంతుడు. ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ 30వ సర్గ సంపూర్ణము. అందరికీ ఒక చిన్న విషయం, చూసారా హనుమంతుడు ఎలా ఆలోచిస్తున్నాడో? ఒక పని చేసే ముందే దానిలో వచ్చే లాభ నష్టాల గురించి 10 సార్లు ఆలోచించుకుని ఒక పని చేస్తున్నాడు. అంటే ఏదైనా ఒక పని చేసే ముందే మనము దాంట్లో లాభ నష్టాల గురించి ఆలోచించుకోవాలి. 10 రకాలుగా ఆలోచించి చేసుకోవాలి. కానీ చేసేసాక ఇక మనం చెయ్యడానికి ఏమీ ఉండదు. అదే మనం ఇక్కడ గుర్తించవలసిన ఒక గొప్ప సందేశము. జై శ్రీరామ్. ఆ శ్రీరాముని యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తూ సంపూర్ణము.